లేదా? లేదు. మీ అమ్మ పేరు వింటేనే నాకు అసహ్యం. అలాంటిది ఆవిడకి ఎదురెళ్ళి అత్తగారు మా ఇంటికి రండి అని బ్రతిమాలి తీసుకురావడానికి ఆవిడ పెద్ద పతివ్రత. జాగ్రత్తగా మాట్లాడు. ఇది నేను మాట్లాడుతున్నది కాదు, ఈ లోకం అంటున్నది. ఏ నీ తల్లి వ్యభిచారి కాదా? నీ తండ్రిని చంపలేదా? హంతకురాలు కాదా? ఒక్కసారి కాదు 1000 సార్లు అంటాను, నీ తల్లి హంతకురాలు, వ్యభిచారి. పొద్దు పొడుస్తున్న సూర్యుడు వెలుగు చూడలేని గబ్బిలాలు, గుడ్ల గోబలు నా కుటుంబం మీద అలిన కట్టు కథే అది. మనుషుల మానాభిమానాలు పీక్కు తినే నీ తండ్రి, నీ పెద్ద తండ్రి నా తండ్రిని ఎదిరించలేక వెన్నుపోటుతో రాసిన నెత్తుడి కథే అది. సత్య ప్రమాణంగా చెప్తున్నాను దొరా, నాలో ఏ దురుద్దేశం లేదు. అమ్మగారు పడబడుతుంటే పట్టుకున్నాను. ఆమె నాకు తల్లి, నన్ను నమ్మండి దొరా. తమ్ముడు, నీ వదిలి మీద వేసిన వాడి చేతులు ఉండటానికి వీల్లేదు. నరికే తప్పుకు వాడి చేతులు నరకాలనుకుంటే ఇంతకాలం మీరు చేసిన తప్పులకి, అన్యాయాలకి, హత్యలకి మిమ్మల్ని ఎన్ని ముక్కలుగా నరకాలి. చీమల పుట్టలో పాములు చొరబడితే ఆ పాముల గొంతు చీమలు కొరికి చంపే రోజు మొదలైందిరా. కాళ్ళ కింద పడున్నారు కదా అని పేదల బ్రతుకులతో ఆడుకుంటే మీ పచ్చి నెత్తులతో ప్రతి పేదవాడి ఇంటి ముందు రక్తదీపం వెలిగిస్తాడు ఈ ధర్మారాయుడు. ఇది మీ పాపాలకు నేను చూస్తున్న ధర్మగీత. మీ అరాచకాలకు ఇదే ఆఖరి హద్దు. హద్దు మీరారో అదే మీ ఆఖరి రోజు.